వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. విజయసాయి రెడ్డి నీకు ధైర్యం ఉంటే జగన్ మీద ప్రమాణం చేయి, వంటేరు సవాల్. కాకినాడ పిఆర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ. దేశంలో ఎక్కడా డ్రగ్స్ కేసులు నమోదు అయినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే. తణుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే ఆలూరు టీడీపీ టికెట్ను వీరభద్ర గౌడ్ కు కేటాయించాలని వీరశైవ ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ మరియు రాష్ట్ర వీరశైవ సాధికారిక కమిటీ నాయకులు కర్నూలులో వీరశైవ ఐక్యవేదిక కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆలూరు అసెంబ్లీ టికెట్ వీరభద్ర గౌడ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏకైక నాయకుడు వీరశైవ సమాజంలో ఉన్నటువంటి వీరభద్ర గౌడ్ కు ఆలూరు టికెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వీరశైవులు 13 లక్షల ఓటర్లు ఉన్నారని, అలాగే కర్నూలు పార్లమెంటులో 1,70,000 వరకు ఓటర్లు ఉన్నారని, అందులో ఆలూరు నియోజకవర్గంలో దాదాపు 32,000కు పైగా ఓటర్లు ఉన్నారన్నారు. కావున వీరభద్ర గౌడ్ కు టికెట్ కేటాయిస్తే ఈ ప్రభావం రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందన్నారు. కాబట్టి ఒక వీరశైవునికైనా టికెట్ కేటాయించాలని వారు చంద్రబాబు నాయుడును కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వీరశైవ సాధికార కమిటీ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ఎస్వి శివరాజు, వీరశైవ ఐక్యవేదిక అధ్యక్షులు ఏజీ మల్లికార్జునప్ప, ప్రధాన కార్యదర్శి జి చంద్రశేఖరప్ప, ఉపాధ్యక్షులు శెట్టి వీరశేఖరప్ప, సహాయ కార్యదర్శి కె శంకరయ్య మరియు రాష్ట్ర సాధికార సమితి కర్నూలు జిల్లా కన్వీనర్ సమాధి కుమార్ పాల్గొన్నారు. రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతనే బీసీలకు సముచిత స్థానం లభించింది. బీసీలను ఎంతో ఉన్నతమైన రాజకీయ పదవుల్లోకి, రాజకీయ నాయకులుగా ఎదగడానికి తెలుగుదేశం పార్టీ దోహదం చేసింది. అట్లాగే ఇప్పుడు కూడా ఎంతో సామాజిక న్యాయంతో తెలుగుదేశం పార్టీ టికెట్లు కేటాయించడం జరిగింది. అయితే కర్నూలు జిల్లాలో కర్నూలు పార్లమెంటు కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతో సంతోషకరమైన విషయము. అట్లాగే మంత్రాలయం నియోజకవర్గం కూడా బీసీలకు ఇవ్వడమే జరిగింది. ఇప్పుడు మిగిలిన ఆలూరు నియోజకవర్గం కూడా బీసీ అయినటువంటి మా వీరశైవుడు వీరభద్రగౌడ్ గారికి టికెట్ కేటాయించడము చాలా న్యాయంగా ఉంటుందని మేము వీరశైవ ఐక్యవేదిక, వీరశైవ సాధికార కమిటీ తెలుగుదేశం పార్టీ తరఫున మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఆయన గత 10 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేస్తున్నాడు. అట్లాగే ఈరోజు అవకాశం కూడా వచ్చింది కాబట్టి వీరశైవులకు టికెట్ కేటాయించడం ద్వారా వారికి న్యాయం చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఆలూరు నియోజకవర్గాన్ని వీరభద్రగౌడ్ గారికి కేటాయించి ఆయన గెలుపుకు మేమంతా కూడా వీరశైవులం అంతా కలిసికట్టుగా పనిచేసి ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గంలో వీరశైవులు 36,000 ఓట్లు ఉన్నాయి. కాబట్టి అధిక సంఖ్యలో ఉన్న వీరశైవులం అంతా కలిసికట్టుగా ఆయన విజయానికి కృషి చేస్తామని ఈ పత్రిక ముఖంగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు శివరాజు, వీరశైవ సాధికార కమిటీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కన్వీనర్ని. మనుషులు మాట్లాడాల్సిన అవసరం లేదని, వారు చేసిన పనులే మాట్లాడతాయని మాజీ మంత్రి నారాయణ నెల్లూరుకి చేసిన అభివృద్ధిని ఉద్దేశించి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా రమాదేవి నెల్లూరు నగరం 15వ డివిజన్లోని బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా ఆమెకి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమాదేవి డివిజన్లోని ఇంటింటికి వెళ్లి ప్రజల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. నారాయణ చేసిన అభివృద్ధిని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డిని, ఎమ్మెల్యేగా నారాయణలను గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు. నెల్లూరుకి నారాయణ సార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని, ఇంకెవరు వచ్చినా అది సాధ్యం కాదని చెప్పారు. 2024లో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని, నారాయణ విజయం తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నెల్లూరులోని పెండింగ్లో ఉన్న వర్క్లన్నింటినీ నారాయణ పూర్తి చేస్తారని ప్రజలకి ఆమె హామీ ఇచ్చారు. ప్రజలందరూ సైకిల్ గుర్తుకి ఓటేసి ఎంపీగా వేమిరెడ్డిని, ఎమ్మెల్యేగా నారాయణలను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్, అసెంబ్లీ అభ్యర్థి వేగసేన నరేంద్ర వర్మ. ఈ సందర్భంగా పార్లమెంటు అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ బాపట్లకు రావటం పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉందని అన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు తరచుగా బాపట్ల వస్తూ ఉండేవాడిని. విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడుతో పనిచేయటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. నరేంద్ర మోడీ మళ్లీ దేశంలో అధికారంలోకి వస్తారు. డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రంతో పాటు దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు రావాలంటే మనమందరం కూటమికి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. బాపట్ల పార్లమెంటులోని 7 అసెంబ్లీ స్థానాలు
స్థానాలలో మంచి అభ్యర్థులను ఎంపిక చేశారు. వారందరినీ గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి అన్నారు. చాలా సంతోషం. బాపట్ల శాసనసభ్య ఎన్నికలకి ఎమ్మెల్యేగా ఎన్నికైన నరేంద్ర వర్మ గారి రావడం ఎందరూ పరిచయం చేసుకున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. మిత్రులారా, ఈరోజు పొద్దున విజయవాడలో ఏ కన్వెన్షన్లో వర్క్షాప్ జరిగింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ లీడర్లందరూ, అభ్యర్థులందరూ కూర్చుని ఏ విధంగా వచ్చే ఎన్నికల్లో పాల్గొనాలి, ఏ అంశాల మీద మాట్లాడాలి అని దీర్ఘంగా చర్చించారు, వర్క్షాప్ చేశారు, చాలా సూచనలు ఇచ్చారు. అయితే నాకు ప్రత్యేకంగా సంతోషంగా ఏముందంటే బాపట్లకి రావడం, వాళ్ళు పుట్టినింటికి మళ్ళీ వచ్చినట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఇక్కడ జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు తరచుగా బాపట్ల వచ్చాను. నేను ఇక్కడ 1986లో ఐపీఎస్లో సెలెక్ట్ అయిన తర్వాత కర్నూలు జిల్లా, నెల్లూరు జిల్లా, గుంటూరు, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్, విశాఖపట్నం జిల్లా ఎస్పీ, విశాఖపట్నం డిఐజీ, విశాఖపట్నంలో ఐజీ ప్రేమాంశ, ఇన్ని పోస్టులు ఇక్కడ చేస్తూ లాస్ట్లో రాష్ట్ర విభజన అయిన తర్వాత డీజీపీగా తెలంగాణ రాష్ట్రంలో డీజీపీగా పనిచేసి అక్కడ సూపరింటెండెంట్ రిటైర్ అయ్యారు. ఈరోజు విజయవాడలో కొత్తగా 175 మంది ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్యే అభ్యర్థులకి జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులు మరియు ఎంపీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు వర్క్షాప్ A1 కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఆ వర్క్షాప్లో పాల్పంచుకుని నిన్నే పార్లమెంట్ అభ్యర్థిగా ప్రసాద్ గారు, కృష్ణ ప్రసాద్ మన గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేయటం, అలాగే ఆయన అనేక కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారితో ఒక ఆఫీసర్గా వెన్నట్టు ఉన్నారు. అలాగే ఎస్పీ, కమిషనర్గా ఎన్నో చేస్తూ చివరిగా డీజీపీగా రిటైర్ అయ్యి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఎన్నో పేరు ప్రఖ్యాతి సంపాదించిన ఆఫీసర్గా తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నిన్నే చంద్రబాబు ఎలక్ట్ చేయటం మీ అందరికీ తెలిసిన విషయం. మొట్టమొదటిసారిగా బాపట్ల నియోజకవర్గానికి ఇప్పుడే అనుకోకుండా నేను బయలుదేరుతా ఉంటే నేను వస్తానని ఆయన అంటాం, అదే వచ్చేయండి కలిసి రావడం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలం తిరుమూరు గ్రామంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ను జీర్ణించుకోలేక అకాల మరణం చెందిన పిడుగు వెంకటస్వామి కుటుంబాన్ని పరామర్శించారు. వెంకటస్వామికి 3 సంతానం, 1 కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యకర్తగా సేవ చేసినట్లు భువనేశ్వరి కొనియాడారు. 2014లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్గా కూడా తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి నేనున్నానంటూ భరోసా కల్పించారు. పార్టీ తరపున ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ముందు కూడా ఏమైనా అవసరమైతే అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సంతోషంగా ఉంటే మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ ఈ 5 ఏళ్ళు జరిగిన అరాచకాలు మీరు చూశారు. అందుకే
ముందుండే 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎట్లా జరిగిందో మీరందరూ చూశారు కూడా కళ్ళారా. అందుకే మీరందరూ మంచి కావాలంటే, మీ అందరికీ సంతోషం రావాలంటే, మీ కుటుంబం చల్లగా ఉండాలంటే తప్పకుండా మీరు తెలుగుదేశానికి ఓటేయాలి. అది మీరు మర్చిపోబాకండి. తెలుగుదేశం ముందుకి కదలాలంటే మీ కార్యకర్తలు అందరూ ముందుకి రావాలి. మీరు భయపడకూడదు. వాళ్ళు భయపెట్టిస్తారు, వాళ్ళకి అదే పని. మంచి చేయాలని కోరుకోరు ప్రజలకి. జలద్దంకి మండలం బ్రాహ్మణ క్రాకలో వైసీపీ నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్రాహ్మణ క్రాకలోనే కాదు, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నానని, అటువంటి నన్ను టీడీపీ వాళ్లకు 7 కోట్లకి అమ్ముడుపోయానని వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. నేను విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై కాణిపాకం విఘ్నేశ్వరుడిపై ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, నువ్వు మీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డిపై ప్రమాణం చేస్తావా అని వంటేరు సూటిగా ప్రశ్నించారు. ఒక పెద్ద మనిషిగా మా ఊరు వచ్చి మా ప్రజలను అవమానించారని, మా గ్రామ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలని వంటేరు డిమాండ్ చేశారు. 2014లో మీ పార్టీలో చేరానని, అప్పుడు మీరు ఎన్ని కోట్లు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఒక మాజీ ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు మీ పార్టీకి సేవ చేస్తే కనీసం సామాన్య కార్యకర్తగా కూడా విలువ ఇవ్వలేదని ఆయన తెలిపారు. 1994లో రాజకీయంలోకి వచ్చానని, నా రాజకీయ జీవితంలో అవినీతిని నిరూపించాలన్నారు. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 30 కోట్లు డిమాండ్ చేయడమే కాకుండా 100 కోట్లు పార్టీకి చూపించాలన్నారు. మాది రాజకీయ కుటుంబమే కానీ అవినీతి కుటుంబం కాదని, కోట్లు కుమ్మరించలేకే పార్టీకి దూరం అయ్యానన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విదేశాలకు తిరుగుతుంటారని, కాకర్ల సురేష్ ఎన్ఆర్ఐ అని, వారు మీకు అందుబాటులో ఉన్నారని, ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. కానీ ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం విజయసాయిరెడ్డి టీవీల్లో తప్ప ప్రత్యక్షంగా కనపడరని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాకర్ల సునీల్, సర్పంచ్ సుధాకర్, టీడీపీ మండల కన్వీనర్ మధుమోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మాల్యాద్రి యాదవ్, జయచంద్రారెడ్డి, అప్పల్ నాయుడు, వినోద్ నాయుడు, పెంచల్ నాయుడు, ఏగూరి రఘు, సుబ్బారెడ్డి, కొండలరావు, సర్పంచ్ మంగళ, తిరుమల, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మా ఊరు గ్రామస్తుల్ని అవమానించకరంగా నేను బిహేవ్ చేశానన్నది ఆయన తెలియదు పాపం. అది ఈ విధంగా చూస్తే ఆయన వచ్చి అంతా ఏదో ఓట్ల కోసం వచ్చాడు, బాగానే ఉంది, ఆయన పోటీ చేస్తున్నారు పెద్ద మనిషి, అంతవరకు నేను ఒప్పుకుంటాను. అయితే నేను ఒక్కటి మాత్రం అడుగుతున్నా పెద్ద మనిషిని, అయ్యా తమరు ఆర్థిక నేరాలతోటి 16 నెలలు జైల్లో వచ్చినటువంటి వాళ్ళు మీరు, ఏ రోజైతే మీరు ఆర్థిక నేరాలతో గవర్నమెంట్ని మోసం చేసి జైల్లోకి వెళ్ళారో మీ ఊరు తాళపూడి ప్రజలు తల ఉంచుకున్నారు. మా ఊరోడు కాదు బాధపడేది, మీ గ్రామ ప్రజలు ఎప్పుడైతే జైల్లోకి వెళ్ళావో ఆ రోజు మీ గ్రామ ప్రజలు తల ఉంచుకున్నారు. ఇంకోటి చెప్పనా, ఆయన పెద్ద చదువు వచ్చానన్నాడు, మంచిదే. అయితే ఎంతోమంది ఆడిటర్స్ ఉన్నారు, మరి నువ్వు ఏం ఆడిటర్ అయ్యా? పాపం జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినట్టు ఆస్తులను సరిగా ఆడిటింగ్ చేయించుకోలేక, సరిగా దాచిపెట్టలేక, అలాంటి జగన్మోహన్ రెడ్డిని కూడా 16 నెలల్లో జైల్లో వేయించినటువంటి వ్యక్తిని నువ్వు కాకుండా పాపం ఆ పెద్ద మనిషిని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జైలు పంపించినటువంటి వ్యక్తి నువ్వు ఈరోజు ఎక్కడికో వచ్చి నువ్వు ఒకరి మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఏదేమైనా ఒక విషయం అంతా గుర్తుపెట్టుకోవాలా, నేను ఇక్కడ ఇప్పటిదాకా చెప్పాల. నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన చిగురుపాడు గ్రామం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన చిగురుపాటు వైసీపీ నాయకులు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు చిన్న శ్రీను మరియు చిగురుపాడు నాయకులు, వైఎస్ఆర్సీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు మరి లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ కనిగిరి శ్రీను, ఆలా శ్రీను, మరిరాజు, మువ్వా సాంబశివరావు, ఆరుదల శ్రీను, యనుమల శివగంగ, మరి కోటేశ్వరరావు, ఆకుల కోటేశ్వరరావు మరియు తుడుము ఇమానీలు కార్యకర్తలు పాల్గొన్నారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఆచరించే ఉపవాసం నిర్దిష్ట నియమాలతో కూడుకున్న జీవన విధానమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పట్నంలోని షాదీఖానా వద్ద జరిగిన విందులో ఆయన పాల్గొన్నారు. ప్రతి కార్యకర్తను పలకరిస్తూ స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపవాస దీక్ష లక్ష్యం మనిషిలో దైవభీతి, దేవుడి పట్ల నమ్మకం మొదలైన మహత్తరమైన సుగుణాలను పెంపొందించడమని మంత్రి వివరించారు. ఇఫ్తార్ విందుకు పట్టణంలో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. రాజకీయ ఉద్దండులు పోటీ చేసిన నరసరావుపేట పార్లమెంటు స్థానంలో 75 ఏళ్ల స్వాతంత్రానంతరం బలహీన వర్గాలకు జగనన్న అవకాశం ఇచ్చాడని, అనిల్ కుమార్ గెలుపు చరిత్రలో నిలిచిపోయేలా అందరూ కలిసి పనిచేద్దామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ జన్మదినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సత్తెనపల్లి పట్టణం ముప్పాళ్ల మండలం చాగంటివారి పాలెం గ్రామంలో జరిగిన జన్మదిన కార్యక్రమాల్లో ముందుగా పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేశారు. అనిల్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ పార్టీకి విధేయుడని, విశ్వాసపాత్రుడిగా ఉన్నాడని, జగనన్నకు నమ్మిన బంటుగా ఆయన ఆదేశాల మేరకు నెల్లూరు నుంచి వచ్చి నరసరావుపేటలో పోటీ చేస్తున్నారన్నారు. బలహీన వర్గాలకు రాజకీయ ప్రోత్సాహాన్ని అందించి రాజ్యాధికారానికి చేరువ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరియు నంబూరు శంకరరావు పెద్దకూరపాడు శాసనసభ్యుడిగా రెండవసారి గెలవాలని పాదయాత్ర చేపట్టారు. అచ్చంపేట సాయిబాబా గుడి నుండి మాదిపాడు గ్రామం అడవిలో కొలువై ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి వద్దకు పాదయాత్రగా వెళుతున్న సందర్భంగా ఆశీర్వదించిన పెద్దకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు పాదయాత్రలో పాల్గొని వారిని ఉత్సాహపరిచారు. 300 సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభూ శ్రీ సీతారామవారి దేవస్థానంలో ఆలయానికి మరమ్మతులు చేపడుతున్నట్లు ఆలయ ఈవో ఎర్ర వెంకటేశ్వరరావు, పూజారి గోపాలాచార్య పేర్కొన్నారు. కాకినాడలో శ్రీ సీతారామవారి దేవస్థానంలో కామన్ గుడ్ ఫండ్ 70 లక్షల రూపాయలతో ప్రధాన ఆలయం గోపురానికి మరమ్మతులు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ ఆలయం మరమ్మతులకు గురైందన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు మరమ్మతులు చేపడతామన్నారు. గోపురంపై గల శ్రీచక్రం తొలగించడం జరిగిందన్నారు. గోపురం మరమ్మతులు అనంతరం వీటిని అమర్చడం జరుగుతుందని తెలిపారు. ఆలయంలో 3 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, సోమవారంతో పూజా కార్యక్రమాలు పూర్తవుతాయని తెలిపారు. ఈరోజు కాకినాడ నగరంలో ఉన్నటువంటి శ్రీ గౌరవ ఆలయంలో అతి ప్రాచీన దేవాలయం ఇది. సుమారు 300 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఆలయం ఉన్నట్లుగా మనకి మన అక్షరస్వామి గారు ఇది స్వయంభూగా వేసినటువంటి స్వామివారు. ఈ స్వామివారి యొక్క ఆలయము శిఖరం మీద ఉండేటువంటి ఆ 3 శిఖరాలు కూడా శుభామైనటువంటి ఆలయంలో చెప్తుంటారు వాళ్ళు, అంటే దారుణంగా కట్టారు. అది ఎంత వేళ వేసినా ఎన్ని వేసినప్పుడు కూడా పెంచులు ఊడిపోవడం అది జరుగుతుంది 10 సంవత్సరాల నుంచి కూడా. ఇది ఇన్ని దేవాదాయ శాఖ వారు పరిశీలించి ఇది మనకి శాశ్వతంగా చేద్దామని 3 గోపురాలు నిమిత్తమే వారు ఏదో డబ్బులు శాంక్షన్ చేసుకున్నా చేయించారు. తర్వాత మా ప్రకారంగా వైధాన సభ ప్రకారంగా మేము నిన్న వేళ కూడా ఈ శిఖర ప్రతిష్ట కళా అపకరణ జరిగింది. ఈ కళా ప్రకటన కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించాము. ఇవాళ శిఖరాలు తీయడం తర్వాత మరమ్మత్తు పూర్తయిన తర్వాత మనం 3 రోజులుగా తెలియాలని తెలిసినట్టు ఈ కార్యక్రమం వైధాన వాస్తు శాస్త్ర ప్రకారం ఇట్లా అక్షా విధానం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా చేసేటువంటి ప్రక్రియలో ఈ కార్యక్రమం జరిగింది. ఒక గంటలో కార్యక్రమం ఇచ్చాము. నమస్కారం. శ్రీ వాడపల్లి గోపాలాచార్యులు సర్వేశాంతులు పెద్దలు. శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానం నిధుల ద్వారా సీత కమిషనర్ వారి ఆదేశాల ప్రకారం కొన్ని పేరోధరణ ఇది 23-24 తేదీల్లో జరుగుతుంది. కావున ఈ దేవాలయం ఇంప్రూవ్మెంట్ ఆఫ్ టెంపుల్గా చేయటం, అభివృద్ధి పనులు చేయటం కమిషనర్ వారు దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వించిందని
త్వరితగతిని పనులు పూర్తి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం జయలక్ష్మి ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీ బాధితులను ఆదుకునే చర్యల్లో భాగంగా తక్షణ సాయంగా 150 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని ది జయలక్ష్మి ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీ బాధిత కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. కాకినాడ రమణయ్యపేటలో గల ది జయలక్ష్మి ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయం వద్ద బాధిత కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రికవరీలకు సంబంధించిన విషయాలను సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ది జయలక్ష్మి ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీ సభ్యులను ఆదుకోవడంలో భాగంగా ప్రభుత్వం తక్షణ సహాయంగా 150 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని, తదుపరి చర్యగా స్వాధీనపరుచుకున్న ఆస్తులను విక్రయించి బాధితులకు న్యాయం చేయాలని తెలిపారు. తమ బాధను అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులందరికీ విన్నవించుకున్నప్పటికీ ప్రతి ఒక్కరూ కంటితుడుపు చర్యలు తప్ప పూర్తి స్థాయిలో న్యాయం చేయడం కానీ భరోసా కల్పించడం కానీ చేయకపోవటం బాధాకరమని అన్నారు. తమకు తక్షణమే న్యాయం చేయకపోతే రానున్న ఎన్నికల్లో ది జయలక్ష్మి ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలలోని ఒక్కో నియోజకవర్గం నుండి 100 మంది చొప్పున పోటీ చేసి తమ సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ గంగిరెడ్డి త్రినాథరావు, వైస్ చైర్మన్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఇక్కడ 20,000 మంది డిపాజిటర్స్ అందరం కలిపి వారు మనోవేదనతో చాలా బాధపడుతున్నారు. వారికి ఇప్పుడు జరుగుతున్న విషయాలు తెలియపరచాలనే సదుద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ మరి 20,000 మంది తాలూకు 2,50,000 మంది వరకు ఓటర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము అనేక సార్లు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి, ఆపోజిషన్ ప్రభుత్వానికి మరి అందరినీ కూడా కలిసాం. అందరూ ఎమ్మెల్యేలని కలిసాం. అపోజిషన్ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. అలాగే కొండబాబు గారిని కలవడం జరిగింది. మరి వీళ్ళందరికీ చెప్తున్నా అధికారం లేని వాళ్ళు ఏమీ చేయమని మేము అనట్లేదు. కానీ అధికారంలో ఉన్నవారు మరి కొంతవరకు సహకరించారు. అంటే మాకు ప్రస్తుతం కావాల్సింది వీళ్ళందరూ కూడా మరి 20,000 మంది 520 కోట్ల రూపాయలు డిపాజిట్లుగా వేసి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ గురించని, చదువుల గురించని మరి ఇంత కష్టపడి రూపాయి పోజేసి రిటైర్ అయిపోయిన పీపుల్ అందరూ కూడా ఇందులో వేశారు. వారికి ఎటు లేక దారి లేక ఈ రోజున చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అప్పుడే 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి కూడా మనం డబ్బు రూపాయన ఏమీ ఇవ్వలేకపోయాం. ఆస్తులంటే 500 కోట్లు మేము సేకరించడం జరిగింది. ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఈ అపోజిషన్ పార్టీ కానీ మా సొసైటీకి మరి 30% మాకున్న ఆస్తుల మీద 30% ఇమ్మని అడుగుతున్నాం. అపురూపంగా అన్నా సరే ఇమ్మని అడుగుతున్నాం. కాకినాడ పిఆర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పిఆర్ కాలేజ్ ఎన్బీసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎం కృష్ణరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అందరూ ఖచ్చితంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండిన వారు ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. వృద్ధులు అందరికీ ఇంటి నుండి ఓటు వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. చీడిగలో ఓటుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అంతేకాకుండా నీటి వినియోగం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ పిఆర్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు కెప్టెన్ డాక్టర్ కృష్ణారావు అండి. పిఆర్ కాలేజీలో బాటనీ లెక్చరర్ని. అలాగే ఎన్ఎస్ఎస్ యూనిట్ 3 ప్రోగ్రామ్ ఆఫీసర్ నేను. మేము ఈ నెల 22 నుంచి 28 వరకు కూడా చీడిగానే అడాప్టెడ్ విలేజ్లో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ని మేము కండక్ట్ చేస్తున్నాం. ఆ సందర్భంగా ఈరోజు భవిష్యత్తులో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఓటు హక్కు యొక్క ఇంపార్టెన్స్ గురించి, దాని యొక్క ఆవశ్యకత గురించి విలేజ్లో అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము ఒక ర్యాలీ కండక్ట్ చేసాం. ఈరోజు ఓటర్ల యొక్క వాళ్ళ యొక్క హక్కులు ఏంటి, దాని విలువ ఏంటి, అది అమ్ముడుపోకుండా ఏ విధంగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాల్ని ప్లకార్డ్స్ రూపంలో నోటు వద్దు ఓటు ముద్దనే అలాంటి స్లోగన్స్ తోటి ఆ చీడిగా విలేజ్లో ఆ గ్రామంలో అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఓటు సక్రమంగా వినియోగించుకునేలాగా ప్రజలందరూ మేల్కొనాలని మేము కాలేజీ యూనిట్ 3 తరఫున పిఆర్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్ సహకారంతో విలేజ్లో అన్ని వీధులు తిరుగుతూ వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేసాం ఈరోజు.
2019 వరకు ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధికి, పెట్టుబడులకు, పరిశ్రమలకు నిలయంగా ఉండేదని, 2019 తర్వాత సీఎం జగన్ వచ్చాక డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకులో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైజాగ్ పోర్టులో డ్రై ఈస్ట్ పేరుతో, సంధ్య ఆక్వా పేరుతో ఇంపోర్ట్ చేస్తూ 50,000 కోట్ల విలువ చేసే 25,000 కేజీల డ్రగ్స్ కలకలం రేపుతుందన్నారు. గతంలో కూడా విజయవాడ కేంద్రంగా 21,000 కోట్ల డ్రగ్స్ కలకలం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా డ్రగ్స్ కేసులు నమోదైనా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయన్నారు ఆరిమిల్లి. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ కి కేంద్రంగా, డ్రగ్స్ రవాణాకు అడ్డాగా మారిందన్నారు. దీనిని బట్టి వైఎస్ఆర్సీపీ నాయకుల హస్తాలలో డ్రగ్స్ మాఫియా జరుగుతుందన్నారు. వైజాగ్లో దిగుమతి అయిన డ్రగ్స్ వైసీపీ పార్టీ ముఖ్య నాయకుడు, ప్రకాశం జిల్లా నాగులాంపాడు గ్రామానికి చెందిన కూనం పూర్ణచంద్రరావు అన్న కూనం వీరభద్రరావు ఎండీగా ఉన్న సంస్థకు చెందినదిగా గుర్తించారన్నారు. డ్రగ్స్ ఇంపోర్టులో 50,000 కోట్ల పెట్టుబడులు పెట్టగలిగిన వారు ఒక్క వైసీపీ నాయకులకే సాధ్యమైందన్నారు. వైజాగ్లో పట్టుబడిన డ్రగ్స్ బయటకు రాకుండా గరుడ ఆపరేషన్ పేరుతో ఆంధ్రప్రదేశ్ అధికారులు ఏ విధంగా అడ్డుపడ్డారో అందరూ చూశారన్నారు. సిబిఐ ఇచ్చిన రిపోర్టులో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరు కూడా ప్రస్తావించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా పోలీసులు, అధికారులు ఎందుకు వెళ్లారన్నారు. వీటన్నింటికీ స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. డ్రగ్స్ దిగుమతి చేసిన కంపెనీలు 2 వైకాపా పార్టీకి చెందిన నాయకులవే అన్నారు ఆరిమిల్లి రాధాకృష్ణ. రాష్ట్రాన్ని కుదిపివేసినటువంటి సంఘటన వైజాగ్లో రేగినటువంటి డ్రగ్స్ కలకలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 నుంచి 19 వరకు పెట్టుబడులను ఆకర్షించడంలో కానీ, అభివృద్ధిలో కానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ నెంబర్ 1 స్థానంలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత డ్రగ్స్ రవాణాకి నెంబర్ 1 స్థానంగా ఈరోజు వర్ధిల్లుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ విధంగా ఉందనేది ఒక నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు వైజాగ్ పోర్టులో బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి డ్రై ఈస్ట్ పేరుతో, ఏదైతే సంధ్య ఆక్వా పేరుతో ఇంపోర్ట్ చేసుకున్నటువంటి డ్రై ఈస్ట్లో భయంకరమైనటువంటి డ్రగ్కి సంబంధించినటువంటి ట్రేసెస్ కనిపించడం ఈరోజు ఈ రాష్ట్రంలో డ్రగ్స్కి అడ్డాగా మారుతుందనటంలో ఇది మనందరికీ కూడా ఒక ఉదాహరణ. వైజాగ్ని క్యాపిటల్గా చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైజాగ్ని డ్రగ్స్ క్యాపిటల్గా మార్చాడు. గతంలో కూడా ఆసీస్ ట్రేడర్స్ పేరుతో, విజయవాడకు సంబంధించినటువంటి కంపెనీ పేరుతో 21,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ ఈ రాష్ట్రంలో ఆ రోజు కలకలం సృష్టించింది. దేశంలో ఎక్కడ డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసులు దొరికినా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్నాయంటే ఈ డ్రగ్స్ వ్యాపారం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఏ విధంగా ఉందనేది మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు వైజాగ్లో ఈ డ్రగ్స్ దిగుమతి చేసుకున్న కంపెనీ ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నటువంటి నాయకుల పేరుతో ఉన్నటువంటి కంపెనీ. ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా చూస్తే అక్కడ ప్రకాశం జిల్లాలో నాగులపాడు మండలం గ్రామానికి సంబంధించినటువంటి కూనం పూర్ణచంద్రరావు గారు ముఖ్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి పరిస్థితి. వారి సోదరుడు కూనం వీరభద్రరావు గారు ఎండీగా ఉన్నటువంటి కంపెనీ ఈరోజు ఈ కంపెనీ అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఈరోజు డ్రగ్స్ని వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుని దీన్ని 50,000 కోట్ల విలువైనటువంటి 25,000 కేజీల డ్రై ఈస్ట్ పేరుతో చేసుకున్నటువంటి ఈ దందాలో ఇంత పెట్టుబడి పెట్టగలిగేటటువంటి కెపాసిటీ సంధ్య ఆక్వాకి ఉందా అనేది మనందరం కూడా ఆలోచించాలి.
దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు లేకుండా ఇవన్నీ కూడా సాధ్యమేనా? సిబిఐ ఈ డ్రగ్స్కి సంబంధించి గరుడ ఆపరేషన్ పేరుతో వారు పట్టుకున్న తర్వాత దాదాపు 4 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి అధికారులందరూ కూడా దాన్ని బయటికి రాకుండా ఏ విధంగా అడ్డుకున్నారో మనందరం కూడా చూసాం. సిబిఐ ఇచ్చినటువంటి అఫిడవిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్టేట్ పోలీస్ కూడా వచ్చి అక్కడ దీన్ని ఏ విధంగా ఇంటర్ఫియర్ అయ్యారనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా రాష్ట్ర అధికారులు అక్కడికి ఎందుకు వెళ్తారు? ఈరోజు ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కనుసన్నల్లో మాత్రమే ఇది దిగుమతి జరిగింది. దీనికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఈరోజు సంధ్యా ఆక్వా మేనేజ్మెంట్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో, ఈరోజు వీరభద్రరావు గారి సోదరుడు పవన్ చంద్రరావు గారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడిగా ఉన్నాడు. ఆయన గతంలో కరోనా సమయంలో కూడా విజయసాయి రెడ్డి గారితో కలిసి వెళ్ళి 50 లక్షల రూపాయలు ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు సంక్రాంతి జరిగితే ఆ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీరభద్రరావు గారి ఫోటోలతో ఆ గ్రామంలో ఫ్లెక్సీలు పెట్టడం కానీ, దీనికి సంబంధించి మనందరం కూడా ఈరోజు స్పష్టమైనటువంటి ఆధారాలు కనిపిస్తున్నాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఈ డ్రగ్స్ దిగుమతిలో స్పష్టంగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయసాయి రెడ్డి, నీకు ధైర్యం ఉంటే జగన్ మీద ప్రమాణం చేయి, వంటేరు సవాల్. కాకినాడ పిఆర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ. దేశంలో ఎక్కడా డ్రగ్స్ కేసులు నమోదు అయినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే. తణుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.